ప్రతి ఒక్క 10 సంవత్సరాలకు సెన్సస్ జరుగుతుంది. సెన్సస్ జరిగిన సమయంలో మనకు డీలిమిటేషన్ కమిషన్స్ కూడా యాక్ట్ ఒకటి పెడతారు. 1952లో ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ వచ్చింది ఒకటి, సెకండ్ 1962లో వచ్చింది, థర్డ్ 1972లో వచ్చింది, ఫోర్త్ 2002లో వచ్చింది. 2002లో జస్టిస్ కుల్దీప్ సింగ్ కమిషన్ వారు వచ్చిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ మొత్తం కూడా ఈరోజు చేసినటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా. కానీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత 1975 నుంచి 77 వరకు ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. డీలిమిటేషన్ తర్వాత జరగకపోగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారము 1981, 1991, 2001, 2011 సెన్సస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా 2011 సెన్సస్ ప్రకారం లాస్ట్ టైం జరిగినటువంటి డీలిమిటేషన్ 2014 ముందు 2011 జరిగినటువంటి ఒక సెన్సస్ కన్నా ముందు 1971 సెన్సస్ మీద జరిగినాయి. అంతకుముందు ఇక్కడ కూడా సెన్సస్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇంకో విషయం ఏంటంటే ఈ డీలిమిటేషన్ కమిషన్స్ ద్వారా లాస్ట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిన సీట్లు 70 కోట్ల జనాభానికి 543 సీట్లు మాత్రమే ఉన్నాయి ఎంపీ. ఆర్టికల్ 82 కింద డీలిమిటేషన్ పవర్స్ మన కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, అది కమిషన్ ద్వారా చేసుకోవచ్చు. ఈ రోజు భారతదేశ జనాభా ఏంది? 140 కోట్ల జనాభా. మరి ఇంకా 543 సీట్లే కావాలా? కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సీట్లు పెరిగితే భయపడేటటువంటి యొక్క విషయం ఉన్నది విషయం. ఎందుకంటే 543లోనే వీళ్ళు 50-60 గెలవలేకపోతుండ్రు. రేపు దీన్ని పెంచితే మా బతుకులు ఏమైతాయని చెప్పి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ కూడా దాని మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు.